ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు 2 రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా? ఒక రాజు కాదు, మహాచక్రవర్తి, మహాబలుడు. ఇంకా చెప్పాలంటే ఆయన సంపద ప్రస్తుతం లెక్కిస్తే $400 బిలియన్ల. అంటే ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు 2 రెట్ల సంపద ఆయన వద్ద ఉండేది. మానవజాతి చరిత్రలో అంతటి సంపద కలిగిన మరో వ్యక్తి ఇప్పటివరకు లేరు. మరి ఆ కుబేరులకు కుబేరుడు ఎవరో తెలుసా? ఆయనే మన్సా మూసా. ఆఫ్రికాలోని ప్రస్తుత మాలి, సెనెగల్, గాంబియా, గినియా, నైగర్, నైజీరియా, చాద్, మారిటేనియా తదితర దేశాలతో కూడిన విశాల సామ్రాజ్యాన్ని పాలించాడు. దీన్ని మాలి విశాల సామ్రాజ్యం అని పిలిచేవారు. ప్రస్తుతం ఉన్న మాలిలోని టింబుక్టును నిర్మించింది ఆయనే. దీనికోసం పశ్చిమాసియా, ఆఫ్రికా ఖండం నలుమూలల నుంచి వేల మంది నైపుణ్యమైన పనివాళ్లను రప్పించారు. క్రీస్తు శకం 1312 నుంచి 1337 వరకు ఆయన పాలనలో మాలి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. మూసా సామ్రాజ్యంలో బంగారు, ఉప్పు గనులు ఎక్కువగా ఉండేవి. ప్రత్యేకించి బంగారు గనులు ఎక్కువగా ఉండటంతో బంగారం వేల టన్నుల్లో ఈయన ఖజానాలో ఉండేది. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో భారీగా సంపద దేశానికి తరలివచ్చింది. మూసా హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఈజిప్టులో ఆగి ఆ దేశ పాలకుడికి భారీగా బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఫలితంగా ఆ దేశంలో బంగారం విలువ పడిపోయింది. అంటే అంత విరివిగా ఈజిప్టులో ప్రజల వద్దకు చేరిందని అర్థం. యాత్రకు ఆయన దాదాపు 1,00,000 మంది పరివారంతో బయలుదేరినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే ఇంత ఖరీదైన యాత్ర ఇప్పటివరకు లేదు. యాత్ర నుంచి వచ్చిన అనంతరం టింబక్టు నగరంతో పాటు పలు ప్రాంతాలను అభివృద్ధి చేశారు. ఆ కాలంలో మాలిలోని పలు ప్రాంతాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి. సుదూర తీరాల నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చి విద్యాభ్యాసం చేసేవారు. అనంతర కాలంలో మూసా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. కేవలం అంతులేని ఐశ్వర్యానికి చిహ్నంగానే కాకుండా విద్యాభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు కృషి చేశారు. మూసా 1337లో కన్నుమూశారు. అనంతరం వచ్చిన పాలకులు అసమర్థులు కావడంతో మూసా నిర్మించిన మహాసామ్రాజ్యం విచ్ఛిన్నమైంది.